హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 5 పార్ట్స్ని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. 6th పార్ట్లో భాగంగా ఈరోజు మనం సిమ్యులేట్ ట్రయాంగిల్స్లోని లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పుకోబోయే లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ని పబ్లిక్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ పైథాగరస్ థీరం. మనకి పైథాగరస్ థీరంకి మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ థీరంని చాలా క్లాసెస్లో చాలా చాప్టర్స్లో మనకు తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పైథాగరస్ థీరం యొక్క స్టేట్మెంట్ మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరం అని అడగడం జరుగుతుంది. మనం ఓన్లీ ప్రూఫ్ రాస్తే సరిపోదు, స్టేట్మెంట్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది. దానికి కూడా కొన్ని మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ పైథాగరస్ థీరాన్ని బౌధాయన థీరం అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఒకసారి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఈ పైథాగరస్ థీరం అనేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, in a right angle triangle the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. అంటే మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ చేయగా వచ్చే ఆ అమౌంట్ మొత్తం అనేది, అంటే ఆ నెంబర్ అనేది మిగిలిన 2 సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే ఆ సమ్కి ఈక్వల్గా ఉంటుంది అనేది ఈ థీరం యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఒకసారి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో రైట్ యాంగిల్ అనేది బి వెర్టెక్స్ దగ్గర ఉందని అనుకుందాం. ఓకే, మనకి ఏదైనా ఒక థీరంని ప్రూఫ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాం కదా, అవే గివెన్, రిక్వైర్డ్ టు ప్రూవ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్. మనకి ప్రతి థీరంకి కన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీ కాదు, కానీ మిగిలిన 3 స్టెప్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం గివెన్ అంటే ఇచ్చిన డేటాను రాస్తాం. గివెన్లో ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాలి అంటే మనం అందులో ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అని చెప్పాలి. దానికోసం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చెప్పినట్లయితే అప్పుడు మనకి ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పినట్లే అవుతుంది. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్, దీన్ని మనం షార్ట్కట్లో ఆర్టీపీ అంటూ ఉంటాం కదా. అంటే మనం ఏం ప్రూఫ్ చేయాలి? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దేన్ని హైపోటెన్యూస్ అంటామంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఇక్కడ బి వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఏసీ అవుతుంది. అంటే ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే మిగిలిన 2 సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి కదా. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఇది మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చిన డేటా అనేది థీరంని ప్రూఫ్ చేయడానికి సరిపడినట్లయితే, అంటే మనం అదనంగా ఏమైనా లైన్స్ కానీ ఏమైనా డ్రా చేసినప్పుడు వాటిని మనం కన్స్ట్రక్షన్లో రాస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా సరిపోదు కాబట్టి మనం అదనంగా ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఈ బి వెర్టెక్స్ నుంచి ఏసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం అన్నమాట. అది ఏసీని డి దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. ఓకే, కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ మనం ఏం డ్రా చేసాం? అదనంగా బీడీ అనే ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేసాం. అంటే డ్రా బీడీ. దేనికి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం? ఏసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. అంటే సింబాలికల్గా ఇలా రాస్తాం కదా, పర్పెండిక్యులర్ అని చెప్పడం కోసం ఏసీ. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ అంటే మనం ఈ రిక్వైర్డ్ టు ప్రూవ్లో అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూఫ్ చేయడానికి మనం ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతామో అవన్నీ కూడా మనం ప్రూఫ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ప్రూఫ్
ఓకే, ఇక్కడ మనకి టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే లార్జ్ ట్రయాంగిల్ అండ్ ఇవి స్మాల్ ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి. మన కన్వీనియన్స్ కోసం ఈ 2 ట్రయాంగిల్స్ని కూడా మనం రైట్ యాంగిల్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఒకే ప్లేస్లోకి వచ్చేలాగా డ్రా చేసుకున్నట్లయితే మనం ట్రయాంగిల్స్ని కంపేర్ చేయడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దానికోసం ఈ ఏబిడి ట్రయాంగిల్లో డి దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి అంటే ఈ బి పొజిషన్లోకి వచ్చేటట్లు రాసినట్లయితే అంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ డి దగ్గర ఉంది కాబట్టి డి ఇక్కడికి వస్తుంది. అలాగే ఏ వెర్టెక్స్ ఏ దగ్గరే ఉంది అంటే అదర్ వెర్టెక్స్ ఏమవుతుంది బి అవుతుంది కదా, అది బి అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ని నేను తిప్పి ఇట్లా రాయడం జరిగింది అనమాట. అలాగే సెకండ్ ట్రయాంగిల్ కూడా అదే డైరెక్షన్లో మనం కన్వర్ట్ చేసినట్లయితే అంటే రైట్ యాంగిల్ మనం ఈ సైడ్కి వచ్చేటట్లు రాసినట్లయితే మనకి రైట్ యాంగిల్ డి దగ్గర ఉంది కాబట్టి డి ఉంటుంది. అలాగే సి వెర్టెక్స్ ఇక్కడ ఉంటుంది అంటే థర్డ్ వెర్టెక్స్ ఏమవుతుంది బి అవుతుంది కదా, అంటే ఇది టాప్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్ గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇవి 2 చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ లార్జ్ ట్రయాంగిల్ని ఈ స్మాల్ ట్రయాంగిల్స్లో అంటే వేరు సమయాల్లో మనం కంపేర్ చేద్దాం. అంటే ఫస్ట్ ఈ ఏబిసి ట్రయాంగిల్ని దీంతో కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఏబిసి ట్రయాంగిల్ని సెకండ్ వన్తో కంపేర్ చేద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిబి ఈ రెండిట్లో ఏమైనా యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయేమో చూద్దాం. అంటే మనం లాస్ ఆఫ్ సిమిలారిటీ గురించి నేర్చుకుంటాం కదా, మనకి కాంగ్రుయెన్సీ రూల్స్ అని సిమిలారిటీ రూల్స్ అని మనం నేర్చుకున్నాం. యాక్చువల్గా ఆ టాపిక్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్లో ఫస్ట్ దానిలో ఉన్న యాంగిల్స్ సెకండ్ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నట్లయితే అవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం అనమాట. ఓకే, ఈ రెండిట్లో ఏమైనా యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ ఏ అనేది ఫస్ట్ ట్రయాంగిల్లోనే ఉంది, సెకండ్ ట్రయాంగిల్లోనే ఉంది కదా. అంటే యాంగిల్ ఏ అనేది ఇక్కడ కామన్ యాంగిల్. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, దిస్ వన్ ఈజ్ కామన్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో బి దగ్గర 90 డిగ్రీస్, అట్లాగే ఏడిబి ట్రయాంగిల్లో డి దగ్గర 90 డిగ్రీస్. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఏబిసి ట్రయాంగిల్ అని. ఇక్కడ మనకి 50, 60. నెక్స్ట్ మరొక ట్రయాంగిల్లో సమ్ పిక్యూఆర్ ట్రయాంగిల్లో ఇక్కడ 50, ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి. అంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది. ఎలా అంటే ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది కదా. అంటే మనకి ఇందులో 180 ఉండాలి. ఆల్రెడీ 2 యాంగిల్స్ తెలుసు కాబట్టి థర్డ్ యాంగిల్ చెప్పొచ్చు కదా. 50 + 60 110 డిగ్రీస్ అవుతుంది. అంటే థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది 70 డిగ్రీస్ అవుతుంది ఇక్కడ. అట్లాగే ఈ ట్రయాంగిల్ కూడా 70 డిగ్రీస్ అవుతుంది కదా. అంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసేయచ్చు అనమాట. కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏడిబికి సిమిలర్గా ఉంటుంది. దీన్నే మనం ఏఏ కొరొలరీ అంటాం అనమాట. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి, ఏఏ కొరొలరీ. ఓకే, 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నట్లయితే వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే వాటి యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు మనకి రెండిట్లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని ఈక్వల్ చేద్దాం. అయితే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే సరిపోతుంది. మనకి కామన్ యాంగిల్ ఎక్కడుందో చూసుకోండి. ఏ అనేది కామన్ వెర్టెక్స్ కదా, ఆ రెండిట్లోని కామన్గా ఉంది కాబట్టి ఆ వెర్టెక్స్ని అనుకున్న సైడ్స్కి రేషియో తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఏని అనుకుని ఉన్న సైడ్స్ ఏమవుతాయి ఏబి ఏసి అవుతాయి, అట్లాగే ఇక్కడ ఏడి ఏబి అవుతాయి. కాబట్టి ఆ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో తీసుకుందాం. ఫస్ట్
ఏబి బై ఏడి, ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసి బై ఏబి. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏబి ఇంటూ ఏబి, ఏబి స్క్వేర్ అవుతుంది, ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ ట్రయాంగిల్ని సెకండ్ ట్రయాంగిల్తో కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బీడిసి, ఈ రెండిట్లో ఏమైనా 2 యాంగిల్స్ని ఈక్వల్ చేయగలిగితే అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు కదా. ఓకే, మనకి ఇక్కడ రెండిట్లోని యాంగిల్ సి అనేది ఈక్వల్గా ఉంది కదా, రెండు ట్రయాంగిల్స్లోని ఉంది, కామన్గా ఉంది. కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి, ఇది కామన్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇందులోని రైట్ యాంగిల్ ఉంది, ఇందులోని రైట్ యాంగిల్ ఉంది. కాబట్టి అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. ఇంకా మొదటి ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిడిసి. ఏ కొరొల్లరీ. ఓకే, ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఇందులో మనకి కామన్ వెర్టెక్స్ ఏంటి, సి కదా. ఈ రెండింటిని ఆనుకున్న సైడ్స్ యొక్క రేషియో తీసుకోండి. అంటే ఈ సిని ఆనుకున్న సైడ్స్ ఏమవుతాయి, బీసీ ఏసీ అవుతాయి, అట్లా ఇక్కడ డిసి బీసీ అవుతాయి. వాటి యొక్క రేషియో తీసుకున్నట్లయితే బీసీ బై డిసి ఈక్వల్ టు, అంటే దట్ ఎంప్లైజ్ బీసీ బై డిసి ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అంటే బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్ అవుతుంది, అట్లాగే డిసి ఇంటూ ఏసీ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఇంప్లైజ్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్లు యాడ్ చేస్తాం, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తర్వాత ఆర్హెచ్ఎస్లు యాడ్ చేసినట్లయితే ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ. మనకి ఈ రెండిట్లోని ఏసీ అనేది కామన్గా ఉంది కదా, కాబట్టి ఏసీని మనం కామన్ తీయచ్చు, అంటే ఏసీ ఇంటూ ఇక్కడ మనకి ఏముంటుంది, ఏడి ఉంటుంది, ఇక్కడ డిసి ఉంటుంది. దిస్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ, ఒకసారి మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏడి ప్లస్ డిసి ఏమవుతుందో చూడండి. ఏడి ప్లస్ డిసి, ఆ రెండు లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేస్తే మనకి ఏసీ వస్తుంది కదా, కాబట్టి దీని ప్లేస్లో మనం ఏసీ రాయొచ్చు. ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం, అంటే థీరం నెంబర్ 8.9నే మనం కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం అంటాం అనమాట. అంటే ఇక్కడ పైథాగరస్ థీరంకి కాన్వర్స్ మీన్స్ అక్కడ మనకి గివెన్ ఏమో ఇక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ అవుతుంది, అక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏమో ఇక్కడ గివెన్ అవుతుంది అనమాట. అంటే రెండు మనకి స్టేట్మెంట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, ఒకసారి మనం ఈ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం యొక్క స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఎందుకంటే స్టూడెంట్స్ కంపల్సరీ స్టేట్మెంట్ని మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఓన్లీ స్టేట్ అండ్ ప్రూవ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం అని మాత్రమే అడగడం జరుగుతుంది. అప్పుడు మనం స్టేట్మెంట్ కూడా మనమే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి స్టేట్మెంట్ని మాట్లాడుకున్నట్లయితే, ఇన్ ఏ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద sum of the squares of the other two sides, then the angle opposite to the first side is right angle and the triangle is right angle triangle. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనమే ప్రూఫ్ చేయాలి. కాకపోతే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని స్క్వేర్ చేయగా వచ్చే ఆ నెంబర్ అనేది మిగిలిన 2 సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే నెంబర్కి ఈక్వల్గా ఉన్నప్పుడు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం
ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ ఇచ్చినది ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైడ్ని మనం ఏసీ అనుకుందాం. అంటే స్క్వేర్ ఆఫ్ ఏసీ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇంకా అదర్ టూ సైడ్స్ ఏమవుతాయి? ఏబి బీసీ అవుతాయి కదా. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? ద యాంగిల్ ఆపోజిట్ టు ద ఫస్ట్ సైడ్ ఈజ్ రైట్ యాంగిల్. మనం ఫస్ట్ సైడ్ ఏది తీసుకున్నాం? ఏసీ తీసుకున్నాం కదా. ఈ ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? బి, యాంగిల్ బి. అంటే యాంగిల్ బి అనేది 90 degrees అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సెపరేట్గా. పీక్యూఆర్ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎలా అంటే ఈ ఏబి యొక్క లెంత్ పీక్యూ యొక్క లెంత్కి ఈక్వల్గా ఉండేటట్లు, అట్లాగే ఈ బీసీ యొక్క లెంత్ క్యూఆర్ యొక్క లెంత్కి ఈక్వల్గా ఉండేటట్లు, నెక్స్ట్ యాంగిల్ క్యూ 90 degrees ఉండేటట్లు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ సచ్ దట్. అంటే ఎలా ఉండేటట్లు మనం కన్స్ట్రక్ట్ చేసాం? పీక్యూ ఈక్వల్ టు ఏబి అండ్ క్యూఆర్ ఈక్వల్ టు బీసీ. ఇంకా అదనంగా మనం ఏం తీసుకున్నామంటే యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 degrees. అంటే క్యూ దగ్గర యాంగిల్ 90 degrees ఉండేటట్లు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. ప్రూఫ్. ఓకే, ఇక్కడ మనకి పీక్యూఆర్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అందులో మనం పైథాగరస్ థీరం యొక్క మెయిన్ థీరంని అప్లై చేసుకోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 degrees కాబట్టి బై పైథాగరస్ థీరం. ఏం రాయొచ్చు మనం పైథాగరస్ థీరం ప్రకారం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ ఏమవుతుంది? రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది కదా. అంటే పిఆర్ అవుతుంది. అంటే పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం పీక్యూ ప్లేస్లో ఏబిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ ప్రకారం. ఎందుకంటే పీక్యూ యొక్క లెంత్ ఏబి యొక్క లెంత్ ఈక్వల్గా ఉంది కాబట్టి. అంటే మనం దీని ప్లేస్లో ఏబిని రాయొచ్చు, ఏబి స్క్వేర్. అలాగే మనం క్యూఆర్ ప్లేస్లో బీసీ రాయొచ్చు కదా, రెండింటి యొక్క లెంత్ ఈక్వల్ కదా. అంటే బీసీ స్క్వేర్ బై కన్స్ట్రక్షన్. ఓకే, అంటే మనకి పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని వచ్చింది. లెట్ దిస్ ఈక్వేషన్ 1. బట్ కానీ మనకి ఇచ్చినది ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీన్ని 2 అనుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్ కదా. ఒకసారి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లోని ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది. మనకి ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ఎల్హెచ్ఎస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు? పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని రాయొచ్చు. బోత్ సైడ్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రూట్ తీసుకున్నట్లయితే స్క్వేర్లు పోతాయి కదా. అప్పుడు ఏమవుతుంది? పిఆర్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఓకే, మనం ఓన్లీ పీక్యూ ఈక్వల్ టు ఏబి, క్యూఆర్ ఈక్వల్ టు బీసీ అని మాత్రమే తీసుకున్నాం. మనకేమొచ్చింది? పిఆర్ ఈక్వల్ టు ఏసీ. అంటే ఈ థర్డ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయని వచ్చింది.
మనం 9th క్లాస్లో కాంగ్రుయెన్సీ రూల్ నేర్చుకుంటాం కదా. ఏంటది? ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ మరొక ట్రయాంగిల్లో 3 సైడ్స్కి కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్గా ఉంటే అవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. మన కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాయొచ్చు. ఏం రూల్ ఇది? ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. ఈ రూల్ని ఉపయోగించుకుని మనం ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. మన కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇందులో సైడ్స్కి ఈక్వల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ యాంగిల్ క్యూ 90 అయింది కాబట్టి ఆటోమేటిక్గా దాని కరస్పాండింగ్ యాంగిల్ బి అవుతుంది కదా, ఇది కూడా 90 degrees అవుతుంది. దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 degrees. అంటే సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. హెన్స్ ప్రూవ్డ్. Next, third one. In an equilateral triangle ABC, D is a point on BC such that BD equal to 1/3 BC. Prove that 9AD square equal to 7AB square. ఓకే, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనం చాలా ఈజీగా ఈ సమ్ను సాల్వ్ చేయొచ్చు అనమాట. మనకి ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే ఏబిసి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ సైడ్ యొక్క లెంత్ని ఎక్స్ అనుకుందాం, ఈచ్ వన్. ఓకే, లెట్ ఏబిసి ఈజ్ an equilateral triangle of length x units. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? D is a point on BC. D అనేది BC మీద ఒక పాయింట్ such that BD ఈక్వల్ టు 1/3 BC. అంటే ఈ బీసీలో థర్డ్ పార్ట్ ఉండేట్లు డి అనేది బీసీ మీద ఒక పాయింట్ అనమాట. అంటే బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే అందులో బీడీ అనేది ఒక పార్ట్ అవుతుంది అనమాట, మిగిలినది డిసి అనేది 2 parts ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు మనకి ఇది జాయిన్ చేస్తే ఏడి అనేది వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 9AD square ఈక్వల్ టు 7AB square. ఓకే, ఇక్కడ మనం ఈ ఏ నుంచి బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది బీసీని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఓకే, డ్రా ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ. అంటే ఏఈని మనం బీసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. ఇక్కడ మనకి ఏబీసీ అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ ఈ అనేది బీసీ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి మీడియన్ అండ్ ఆల్టిట్యూడ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. మీడియన్ అంటే తెలుసు కదా, ఒక వెర్టెక్స్ నుంచి ఒక ట్రయాంగిల్ ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసిన లైన్ మనం మీడియన్ అంటాం. అట్లాగే ఆల్టిట్యూడ్ అంటే వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇవి రెండు సేమ్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఏఈ అనేది మీడియన్గా తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఆల్టిట్యూడ్ దాన్ని హైట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఏడిఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దాన్ని మనం పైథాగరస్ థీరంని అప్లై చేయొచ్చు. అయితే ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ మనం డి యొక్క లెంత్ అట్లాగే ఏఈ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మనం డి యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి బీసీ యొక్క లెంత్ ఎంత? ఎక్స్ కదా. సిన్స్ బీసీ ఈక్వల్ టు కాబట్టి మనకి బీడీ ఏమవుతుంది? 1/3 బీసీ కదా.
అంటే ఈ బీసీ ప్లేస్లో మనం ఏ రాయొచ్చు, ఎక్స్ రాయొచ్చు కదా, అంటే 1/3x అవుతుంది. అంటే 1/3x, దీన్నే అవసరమైతే మనం x/3 అని రాయొచ్చు కదా, 1 × x/3 యూనిట్స్ అవుతుంది అనమాట. అట్లాగే మనకి ఏఈ అనేది ఆల్టిట్యూడ్. మనకి ఏదైనా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మన దాని యొక్క ఆల్టిట్యూడ్ దాని యొక్క సైడ్కి √3/2 ఉంటుందని మనం లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీని సైడ్ ఏ అనుకున్నట్లయితే, అప్పుడు దీని ఆల్టిట్యూడ్ హైట్ అనేది మనకి సైడ్కి √3/2 టైమ్స్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించుకుంటాం అనమాట. అండ్ ఏఈ అనేది ఇక్కడ ఆల్టిట్యూడ్ కదా, ఏఈ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, √3/2 మనకి ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ మనం ఈ ప్రాబ్లమ్ని ప్రూఫ్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ఇది అవసరమైతే రాయొచ్చు. సిన్స్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ ఆఫ్ an equilateral triangle is √3/2 times its side. ఓకే, ఇప్పుడు మనకి బీడీ వాల్యూ తెలుసు, అలాగే ఏఈ వాల్యూ తెలుసు, మనకి డిఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి డిఈ ఎలా వస్తుంది, మనకి డిఈ అనేది బీఈలోంచి బీడీని మైనస్ చేస్తే వస్తుంది కదా. నెక్స్ట్ బిఈ అనేది బీసీలో హాఫ్ ఉంటుంది, ఎందుకంటే ఈ అనేది బీసీకి మిడ్ పాయింట్ అని ఇప్పుడే కదా చెప్పుకున్నాం. కాబట్టి మనం ఈ డిఈ కెన్ బి గెట్ బిఈ మైనస్ బీడీ దిస్ ఈక్వల్ టు మనకి బిఈ అంటే బీసీలో హాఫ్ అంటే x/2 అవుతుంది. అంటే x/2 మైనస్ బీడీ ఇంతకుముందే చేసాం కదా, బీడీ ఈక్వల్ టు x/3 దిస్ ఈక్వల్ టు. ఓకే, మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 × x 3x మైనస్ 2 × x 2x బై 2 3s are 6. 3x నుంచి మనం 2x మైనస్ చేసినట్లయితే x వస్తుంది కదా, x/6 యూనిట్స్ అవుతుంది అనమాట ఇక్కడ డిఈ అనేది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చాయి కదా, అంటే డిఈ వచ్చింది, మనకి ఏఈ వచ్చింది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏడిఈలో పైథాగరస్ థీరంను అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ బై పైథాగరస్ థీరం మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఈ దగ్గర ఉంది కదా, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం, అంటే ఏడి, అంటే ఏడి స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఏమవుతాయి, డిఈ అండ్ ఏఈ అవుతాయి. అంటే డిఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్. ఇక్కడ మనం డిఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇదిగో డిఈ ప్లేస్లో x/6 రాయొచ్చు, అంటే x/6 హోల్ స్క్వేర్ ప్లస్ మనం ఏఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, √3/2 x రాయొచ్చు, అంటే √3/2 x హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. xని స్క్వేర్ చేస్తే x² బై 6ని స్క్వేర్ చేస్తే 36 ప్లస్ √3ని స్క్వేర్ చేస్తే 3 అవుతుంది, బై 2ని స్క్వేర్ చేస్తే 4, xని స్క్వేర్ చేస్తే x². ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి, 36కి 4కి. ఈ 4 టేబుల్ కనుక 36లో పోయినట్లయితే ఈ లార్జెస్ట్ నెంబర్ని మనం ఎల్సిఎంగా తీసుకోవచ్చు. 4 టేబుల్ 36లో పోతుంది కదా 9 టైమ్స్, కాబట్టి 36 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 36 ఉంది, ఎల్సిఎం 36 ఉంది. ఈ డినామినేటర్ ఎల్సిఎంలో 1 టైం పోతుంది, 1 × x² అవుతుంది, ప్లస్ ఈ 4 టేబుల్ ఎల్సిఎంలో 9 టైమ్స్ పోతుంది కదా, ఆ 9ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 9 3s are 27x². దిస్ ఈక్వల్ టు x² ప్లస్ 27x² అంటే 28x² అవుతుంది బై 36. మనకి 28లోని 36లోని పోయే టేబుల్ ఏముంది, 4 టేబుల్ పోతుంది కదా, 4 టేబుల్ 7 టైమ్స్, 36లో మనకి 9 టైమ్స్.
దిస్ ఈక్వల్ టు 7/9x² వచ్చింది. ఈ ఎక్స్ అనేది ఏంటి మనకి ఈ ఏబిసి ట్రయాంగిల్ యొక్క సైడ్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా అది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏబి అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏ సైడ్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, మనం AD² 9AB² అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఏబి అని రాసుకుందాం. అంటే దిస్ ఈక్వల్ టు 7/9AB². ఇదేంటి యాక్చువల్గా AD² యొక్క వాల్యూ అనమాట. ఇక్కడ మనకి 9 అనేది RHSలో డివైడ్ చేస్తుంది, మనం LHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఇక్కడ 9 అవుతుంది కదా, 9AD² ఈక్వల్ టు 7AB². హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఈ కొంచెం కాన్సెప్ట్ మనకి అర్థమైనట్లయితే మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, మనకి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్, ఆల్టిట్యూడ్, హైట్ రెండు ఒకటే అవుతాయి. అంటే ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుందని మనకు తెలిసి ఉండాలి. అట్లాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్, ఆల్టిట్యూడ్ అనేది సైడ్కి √3/2 టైమ్స్ ఉంటుందని తెలియాలి. ఈ రెండు విషయాలు తెలిసినట్లయితే మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ సిమిలర్ ట్రయాంగిల్లో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై బై నౌ.